రాజా 6వ మన్వంతరం చాక్షుష మన్వంతరం. ఆ మన్వంతరంలో శ్రీహరి వైరాజుకి అతడి భార్య అయిన సంభూతి యందు కుమారుడిగా జన్మించాడు. ఆ అవతారంలో స్వామి పేరు అజితుడు. ఆ మన్వంతరంలో స్వామి క్షీరసాగర మదనం చేయించి అమృతం సాధించి దేవతలకిచ్చాడు. ఆ సముద్ర మదనంలో అజితుడు కూర్మరూపుడై కవంగా ఉన్న పర్వతాన్ని తన వీపు మీద మోశాడు అని చెప్పాడు. పరీక్షిత్తు మాటల మధ్యలో కల్పించుకొని ఇలా అడిగాడు: మహర్షి, భగవంతుడు క్షీరసాగరం మదించాలని ఎందుకు సంకల్పించాడు? ఎవరి చేత మదనం చేయించాడు? ఎందుకోసం కూర్మరూపం ధరించాడు? స్వామి చేసిన ఆ అద్భుతమైన లీలని వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. శుకుడు రాజుని అభినందించి క్షీరసాగర మదనం వృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు. రాజా, చాక్షుష మన్వంతరం కాలంలో దేవతల వద్ద ఉన్న వాటికంటే గొప్ప ఆయుధాలని రాక్షసులు సంపాదించారు. దేవతల మీద తరచూ దాడులు చేసి వారిని పెద్ద సంఖ్యలో చంపడం ప్రారంభించారు. అదే సమయంలో దుర్వాసుడి శాపం వలన దేవతలు తమ సంపదను కోల్పోయి చాలా దీనావస్థలో ఉన్నారు. ఆ దుస్థితి నుంచి బయటపడడానికి ఏం చేయాలో అప్పటి ఇంద్రుడైన మంత్రద్రుముడికి పాలుపోలేదు. దూర్వాసుడి శాపం గురించి చెప్తాను విను. ఒకసారి దూర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని దర్శించుకుని వస్తున్నాడు. దారిలో ఐరావతం మీద కూర్చొని సంచరిస్తున్న ఇంద్రుడు కనిపించాడు. దుర్వాసుడు తన వద్దనున్న శ్రీహరి మాలని ఇంద్రుడికి ఆశ్చర్యపూర్వకంగా ఇచ్చాడు. అప్పుడు ఇంద్రుడు ఐశ్వర్య మదంతో ఎవరిని లెక్క చేయకుండా ఉన్నాడు. అతడు ఋషి ఇచ్చిన మాలని నిర్లక్ష్యంగా ఐరావతం మీద వేశాడు. ఆ ఏనుగు ఆ మాలని తొండంతో తీసి కింద పడేసి కాలితో తొక్కింది. దుర్వాసుడు కోపించి ఇంద్రుడికి ఐశ్వర్యం, త్రిలోకాధిపత్యం నశిస్తాయని శపించాడు. ఇది దుర్వాసుడి శాప వృత్తాంతం. మంత్రద్రుమ్నుడు దిక్పాలకులతో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆ పితామహుడికి తన దయనీయమైన స్థితిని వినిపించి తనని రక్షించమన్నాడు. వారికి ఏ సలహా ఇవ్వాలో ఆ లోకపితామహుడికి తెలియలేదు. ఆయన దేవతల్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు. దివ్య దృష్టి పోవడం వలన దేవతలకి అక్కడ ఏమీ కనిపించలేదు. శ్రీహరిని ప్రార్థించమని బ్రహ్మ దేవతల్ని ఆదేశించాడు. తాను స్వయంగా చిత్తం ఏకాగ్రం చేసి శ్రీహరిని ధ్యానించాడు. ఇంద్రుడి ప్రార్థనలు విన్న శ్రీహరి సహస్రారక ఉదయద్యుతితో, అంటే 1000 మంది సూర్యుడు ఒకేసారి ఉదయించినంతటి కాంతితో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. దేవతలందరూ ఆ స్వామి ముందు సాష్టాంగపడి నమస్కరించారు. బ్రహ్మ శ్రీహరిని స్తుతించాడు. అందరూ లేచి చేతులు జోడించి శిరస్సుల మీద పెట్టుకుని నిలిచారు. శ్రీమన్నారాయణుడు సంకల్పమాత్రం చేతనే దేవతలని ఉద్ధరించగలడు. ఆయన సముద్రమదనం అనే లీలతో వినోదించాలి అనుకున్నాడు. దేవతలతో ఇలా అన్నాడు: దేవతలారా, ప్రస్తుతం కాలం రాక్షసులకి అనుకూలంగా ఉంది. మీరు అహంకారం వదిలి వారితో సంధి చేసుకోండి. రాక్షసులు మీరు కలిసి క్షీర సముద్రాన్ని చిలకండి. అందుకు రాక్షసుల్ని ఒప్పించండి. వారు మిమ్మల్ని నమ్మరు, మీ మాట వినరు. మీరు ఓర్మిగా వారికి నచ్చజెప్పండి. వారు ఏదడిగితే అది ఇవ్వడానికి ఒప్పుకోండి. మంచితనంతోనూ వినయంతోనూ ఏ పనైనా సాధించవచ్చు. అహంకరించి కోపగిస్తే సాధించేదేమీ ఉండదు. అన్ని విషయాల్లోనూ నిరాశ మిగులుతుంది. పాల సముద్రాన్ని మదిస్తే దాని నుంచి అమృతం పుడుతుంది. దానిని తాగితే ముసలితనం రాదు, మరణం ఉండదు. రాక్షసుల సాయంతో అమృతాన్ని ఉత్పన్న చేయడమే మీ తక్షణ కర్తవ్యం. లోకల్లో ఉన్న ఔషధులన్నిటినీ తెచ్చి పాల సముద్రంలో వెయ్యండి. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోండి. సర్పరాజు వాసుకిని ఒప్పించి కవ్వపు తాడుగా చెయ్యండి. ఒకవైపు మీరు, మరొక వైపు రాక్షసులు వాసుకిని పట్టుకుని మందర పర్వతాన్ని సముద్రంలో వేగంగా తిప్పితే అమృతం పుడుతుంది. రాక్షసులు మీ శ్రమలో పాలు పంచుకునేందుకు తెలివిగా ఒప్పించండి. అప్పుడు వారు మీతో సమానంగా కష్టపడతారు. చివరికి ఫలితం మీకు దక్కుతుంది, శ్రమ వారికి మిగులుతుంది. ఈ సముద్ర మదనంలో హాలాహలం పుడుతుంది. దానిని చూసి భయపడకండి. అనేక అమూల్యమైన వస్తువులు పడతాయి. వాటిని చూసి ఆశపడకండి. అమృతం వచ్చే వరకు ఆగకుండా మదించండి. తరువాత విషయం నేను చూసుకుంటాను అని చెప్పి అదృశ్యమయ్యాడు శ్రీహరి. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవతలు రాక్షసుల వద్దకు వెళ్ళారు. వారిని అనుమానించిన రాక్షసులు వారిపై దాడికి సిద్ధమయ్యారు. కానీ రాక్షస చక్రవర్తి బలి తన సేనానాయకుల్ని ఆపాడు.
వచ్చినవాడు శత్రువైనా మాట్లాడటానికి వచ్చినప్పుడు అతన్ని ఆదరించాలని చెప్పాడు. దేవతలు విష్ణు చెప్పిందంతా బలికి నివేదించారు. అమృతం సాధించాలని రాక్షసులకు బలంగా కోరిక కలిగేలా చేశారు. దేవతలతో కలిసి శ్రమిస్తే జరామరణాలు లేకుండా చేసే అమృతం తమకు లభిస్తుందని రాక్షసులు ఆశించారు. సముద్ర మథనానికి సిద్ధమయ్యారు. ఇంద్రుడి నాయకత్వంలో దేవతలు, బలి నాయకత్వంలో రాక్షసులు మందర పర్వతం వద్దకు వెళ్ళారు. కష్టపడి బంగారమయమైన ఆ పర్వతాన్ని భూమి నుంచి పెకిలించి పైకి లేపారు. కానీ దానిని ఎక్కువ దూరం మోయలేకపోయారు. బలి, ఇంద్రుడు కూడా తమ బలమంతా ఉపయోగించి పర్వతాన్ని భుజాల మీద నుంచి జారకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఉభయ పక్షాల వారు పర్వతాన్ని భుజాల మీద నిలుపుకోలేకపోయారు. వారి చేతుల నుంచి జారి పర్వతం కింద పడింది. దాని కింద పడి ఇరుపక్షాల్లోనూ చాలామంది మరణించారు. శ్రీహరి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తన చల్లని చూపులతో మరణించిన దేవతలని బ్రతికించాడు. వారి గాయాల మానాయి. వారికి ముందటి శక్తి వచ్చింది. ఆ పర్వతాన్ని క్షీరసముద్రం వరకు తీసుకువెళ్లే శక్తి దేవతలకు, రాక్షసులకు లేదని గ్రహించాడు. వెంటనే బాలుడు బంతిని తీసినట్లు ఆ పర్వతాన్ని ఒక్క చేతితో లేపాడు. దానిని గరుడుడి మీద పెట్టి తాను గరుడుని అధిరోహించాడు. దేవ రాక్షస గణాలు అనుసరించి రాగా క్షీరసముద్ర తీరం చేరాడు. పర్వతాన్ని సముద్రంలో దింపి శ్రీహరి అనుమతితో గరుడు వెళ్ళిపోయాడు. ఆ పర్వతం సముద్రం మధ్యలో ఉన్న పెద్ద ద్వీపంలా ఉంది. దేవదానవులు నాగులుండే లోకానికి వెళ్ళారు. తమ ప్రయత్నం సర్పరాజు వాసుకి వివరించారు. అమృతంలో అతనికి భాగమిస్తామని ఆశ చూపించి పర్వతాన్ని తిప్పే తాడులా ఉండడానికి ఒప్పించారు. అందరూ క్షీర సముద్ర తీరానికి చేరారు. వాసుకిని పర్వతానికి చుట్టారు. అజిత భగవానుడు వాసుకి తల పట్టుకున్నాడు. దేవతలు అటుపక్కకి చేరారు. దేవతలు ఉత్తమమైన శిరస్సును పట్టుకుంటే వారిని జయించిన తాము నీచమైన తోకను పట్టుకోవడం రాక్షసులకి అవమానం అనిపించింది. వారు తోకని పట్టుకోమన్నారు. అజిత భగవానుడు చిరునవ్వుతో వాసుకి శిరస్సు రాక్షసులకిచ్చి తాను దేవతలతో కలిసి తోక ఉన్న తీరం చేరాడు. క్షీరసాగర మథనం మొదలైంది. పర్వతం పాలపై తేలాడు. అపారమైన తన బరువుకి సముద్రం దిగిపోయింది. వెంటనే అజితుడు పెద్ద కూర్మం అంటే తాబేలు రూపం ధరించి సముద్రంలో ప్రవేశించాడు. గట్టి పెంకులో ఉన్న తన వీపు మీద పర్వతాన్ని నిలిపి పైకి లేచాడు. అదే సమయంలో పర్వతం ఊగకుండా ఉండడానికి సహస్ర బాహువై పర్వతాగ్రాన్ని చేతితో పట్టుకు నిలిపాడు. అక్కడితో ఆగలేదు. సత్వగుణంతో దేవతల్లోనూ, రజోగుణంతో రాక్షసుల్లోనూ, తామస గుణంతో వాసుకిలోనూ తన శక్తిని ప్రవేశపెట్టాడు. ఆ విధంగా సహస్ర బాహు రూపంలో పర్వతాగ్రాన్ని పట్టుకొని కూర్మ రూపంలో పర్వతాన్ని వీపుపై ధరించి దేవతల వరుసలో ముందు నిలిచి మదనంలోనూ దేవతలలో దైవశక్తిగాను, రాక్షసులలో క్రియాశక్తిగాను నిరంతర మదనంలో ఒరిపిడి సహించేలా వాసుకిలోనూ 6 విధాలుగా అన్నీ తానై అంతా తానై విశ్వాత్మకుడైన అజితుడు వేడుకగా క్షీరసాగర మదనం చేశాడు. ఎంత ఓర్పిగా వహిస్తున్నా కొంతసేపటికి వాసుకి బాగా నలిగిపోయాడు. అతడి ఊపిరి నుంచి మంటలు బయలుదేరాయి. ఆ మంటల వేడికి దేవదానవులు బలహీనుడైపోయారు. అజితుడు వెంటనే వర్షం కురిపించి మంటలార్పాడు. వాయువు చల్లగా వీచి అందరినీ సేద తీర్చింది. దేవాసురుడు ఎంతసేపు మదించినా అమృతం పుట్టలేదు. అప్పుడు అజితుడు దేవతలున్న వైపు తానే నిలిచాడు. రాక్షసులున్న వైపు కూడా తానే నిలిచాడు. అత్యంత వేగంగా నిర్విరామంగా సముద్రాన్ని మదించాడు. చాలాసేపు అలా మదించాక సముద్రం నుంచి భయంకరమైన విషం పుట్టింది. ఆ మహావిషం పేరు హాలాహలం. అది వేగంగా అన్ని దిక్కులకు వ్యాపించడం మొదలుపెట్టింది. ఆకాశంలోకి, పాతాళలోకి కూడా ప్రవేశించబోయింది. దాని మార్గంలో ఉన్నవన్నీ భస్మమైపోతున్నాయి. సముద్రం మధ్యస్తున్న దేవాసురుడు, ఆ అద్భుతం చూడడానికి వచ్చిన ఋషులు, లోకులు భయంతో ఆ విషం నుంచి దూరంగా పరుగులు తీశారు. ఆ హాలాహలం నుంచి తమని రక్షించగల సమర్థులెవరా అని అందరూ ఆలోచించారు. శివుడు తప్ప తమని రక్షించగలవారు మరొకడు లేడని నిర్ణయించుకున్నారు. ఉరుకులు పరుగులతో కైలాసం చేరారు. కైలాసంలో పరమశివుడు మహర్షులకు ఉపదేశం చేస్తున్నాడు. ప్రజాపతులు, లోకపాలకులు మహేశ్వరుడికి వినయంగా నమస్కరించారు. దేవదేవ, నువ్వు సమస్త ప్రాణులకి ఆత్మరూపుడివి. ఈ విశ్వమంతా నీ సంకల్పం వలననే సృష్టించబడింది. మేము అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నాం. ఆ సముద్రం నుంచి మహావిషం ఒకటి బయలుదేరింది. అది అన్ని దిక్కుల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. నువ్వు సృష్టించిన ముల్లోకాలను దహించేలా ఉంది.
దాని బారి నుంచి మమ్మల్ని కాపాడు. మాకిక నువ్వే దిక్కు. మమ్మల్ని కాపాడగల సమర్థుడు నువ్వు తప్ప మరొకడు లేడు. శరణని వచ్చిన మమ్మల్ని నువ్వే కాపాడాలి స్వామి. స్వయం ప్రకాశరూపుడైన పరబ్రహ్మము నువ్వే. నీ మాయాశక్తి చేతనే ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయి. సృష్టించే సమయంలో బ్రహ్మ అని, పాలించే సమయంలో విష్ణువని, లయం చేసే సమయంలో రుద్రుడని పేర్లను ధరించే పరమాత్మవు నువ్వే. వేదాలు నీ నుంచే పుట్టాయి. ఆదిదేవుడు నువ్వే, కాలము నువ్వే, యజ్ఞస్వరూపుడివి నువ్వే. ఈ జగతిలో నియతి నువ్వే. ఈ సృష్టిలో సత్యమైనది నువ్వొక్కడివే, మిగిలినదంతా మిథ్యే. ధర్మం నువ్వే, అక్షర పరబ్రహ్మము నువ్వే. స్వామి, మేమందరము ప్రత్యక్షంగా కనబడే నీ రూపాన్నే చూడగలుగుతున్నాం. నీ నిజ స్వరూపము లోకపాలకులు గాని, బ్రహ్మ గాని, వైకుంఠవాసులు గాని తెలుసుకోలేరు. బ్రహ్మజ్ఞానుడు నీ పాదాలను తమ హృదయాలలో నిలుపుకుంటారు. పరమాత్మ, శరణాగతులమైన మమ్మల్ని భయంకరమైన ఈ హాలాహలమనే విషం నుంచి కాపాడు అని వేడుకున్నారు. వారి ఆర్తనాదాలు విన్న శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు: దేవి, వీరందరూ అమృతం కోసం ప్రయత్నిస్తే హాలాహలం పుట్టింది. మరణం లేకుండా చేసే అమృతం కోరుకున్న వీరు ప్రస్తుతం హాలాహలానికి ఆహుతయ్యేలా ఉన్నారు. ప్రాణభయంతో వచ్చి నన్ను శరణ కోరారు. ఈ విషయాన్ని ఏ ఉపాయంతోనో శాంతింపజేయడం సాధ్యం కాదు. అందుచేత నేను ఈ విషయాన్ని మింగి లోకాలను రక్షిస్తాను. తన భర్త ప్రభావం తెలిసింది గనక పార్వతీదేవి ఆ స్వామి హాలాహలం మింగడానికి అనుమతించింది. శివుడు నవ్వుతూ వెళ్ళాడు. అందరూ హాలాహలం నుంచి దూరంగా పారిపోతుంటే స్వామి హాలాహలం వైపు వెళ్ళాడు. మంటలు కక్కుతున్న ఆ మహావిషాన్ని చేతితో తీసుకున్నాడు. నాలుక మీద వేసుకున్నాడు. మింగబోయాడు. మింగితే వదలలో ఉన్న లోకాలని దహించేస్తుందని, బయటకు వదిలితే బయటున్న లోకాలని దహించేస్తుందని ఆ పరమ దయాడు గొంతు వరకు వెళ్ళిన ఆ హాలాహలాన్ని మింగలేదు, ఉమ్మివేయనూ లేదు. ఆ మహావిషాన్ని గొంతుకులోనే నిలుపుకున్నాడు. మహాదేవుడు తన ప్రభావం చూపిస్తే హాలాహలము తన ప్రభావాన్ని చూపించింది. స్వామి కంఠం నల్లగా అయింది. స్వామి నీలకంఠుడయ్యాడు. ఆ విధంగా లోకాలకు హాలాహలం వలన ప్రమాదం తప్పింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవాసురుడు మళ్ళీ క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. హాలాహలం తర్వాత కామధేనువు పుట్టింది. దానిని మహర్షులు తీసుకున్నారు. ఉచ్చైశ్రవసము అనే గొప్ప గుర్రం పుట్టింది. దానిని రాక్షస చక్రవర్తి బలి తీసుకున్నాడు. ఐరావతము అనే తెల్లని ఏనుగు పుట్టింది. దానిని ఇంద్రుడు తీసుకున్నాడు. కౌస్తుభం అనే పద్మరాగమణి పుట్టింది. దానిని శ్రీహరి తీసుకుని తన వక్షస్థలానికి ఆభరణంగా ధరించాడు. తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఆమె శ్రీహరిని వరించింది. తన చేతిలో ఉన్న కలువులమాలని శ్రీహరి మెడలో వేసింది. శ్రీహరి తన వక్షస్థలాన్ని ఆమెకు నివాస స్థానంగా ఇచ్చాడు. ఆమె స్వామికి నిత్యానపాయన అయింది. తరువాత మద్యానికి అధిష్టాన దేవత అయిన వారుని పుట్టింది. ఆమెని రాక్షసులు స్వీకరించారు. సముద్రాన్ని మరింత మదించగా అమృత కలశాన్ని చేతపట్టుకుని ధన్వంతరి ఆవిర్భవించాడు. ఆ ధన్వంతరే ఆయుర్వేదాన్ని లోకానికి అందించిన ద్రష్ట. అమృత కలశాన్ని చూడగానే బలవంతులైన రాక్షసులు దానిని అపహరించారు. తాము రచించిన గొప్ప ప్రణాళిక వలన, తమ శ్రమ వలన పుట్టిన అమృతం రాక్షసుల వశమైపోయిందని దేవతలు కృంగిపోయారు. తమకు అమృతం ఇప్పించమని శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరి వారికి ధైర్యం చెప్పాడు. దుఃఖించకండి, నేను మీ ప్రయోజనం కాపాడుతాను. నా మాయ చేత రాక్షసులు కనిపెట్టేలోగా మీకు అమృతం అందేలా చేస్తాను అని వారికి ధైర్యం చెప్పాడు. అమృత కలశం చేజిక్కించుకోవడంతోనే రాక్షసులలో తగవులు ప్రారంభమయ్యాయి. అమృతాన్ని నేను ముందే సేవిస్తానంటే నేను ముందని వాదించుకోవడం మొదలైంది. వాదనలు తెగక కలహాలకి దారితీశాయి. సరిగ్గా ఆ సమయంలో శ్రీహరి ఊహించడానికి కూడా సాధ్యం కానంత సౌందర్య రాసైన స్త్రీ రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆమె సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందిస్తూ కనుబొమ్మలు అందంగా విరుస్తూ కడగంటి చూపులతో రాక్షస నాయకుల హృదయాలు దోచుకుంది. అంతవరకు అమృత కలశాన్ని ఒకరి నుంచి మరొకరు లాక్కుంటున్న రాక్షస వీరులు శ్రీహరి మాయకు వశమైపోయారు. ఎలా అంటే ఆమె సౌందర్యాన్ని అభినందించగల రసహృదయమని తెలియజేసేంతగా అన్నట్లు అమృత కలశాన్ని ఆమెకివ్వడానికి సిద్ధమయ్యారు. అతిలోక సుందరి, నువ్వెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరిదానివి? నిన్ను చూడగానే ఇంతవరకు
పురుష స్పర్శ ఎరుగుని దానివని తెలిసిపోయింది. ఎవరో మా ఆనందం కోసమే నిన్ను సృష్టించి ఇక్కడికి పంపి ఉంటారు. ఈ కలశంలో అమృతం ఉంది. ఇంతవరకు ఈ అమృతం గురించి మాలో మేము పోటీలు పడి కలహించుకుంటున్నాం. దీనికోసం మేమందరము సమానంగా కష్టపడ్డాం. ఈ అమృత కలశాన్ని నువ్వు తీసుకో. న్యాయాన్ని అతిక్రమించుకున్నాను. మాలో మాకు కలహాలు తలెత్తకుండాను దీనిని మాకు పంచు అన్నారు. ఆ రాక్షసుల మనస్సులో పూర్తిగా వారి వశం తెప్పేలా ఆమె మరింత అందంగా చిరునవ్వు నవ్వింది. మీరందరూ మహాత్ముడైన కశ్యప ప్రజాపతి పుత్రులు, మహాత్ములైన గురువులని సేవించారు, తపస్సులు చేశారు. అయినా నేనెవరో తెలుసుకోకుండాను, నా గురించి ఏమీ తెలియకుండాను నన్ను అనుసరిస్తామంటున్నారు. ఎంతో శ్రమపడి సాధించిన దివ్యమైన అమృతం ఉన్న ఈ కలశాన్ని నా చేతిలో పెడతామంటున్నారు. నేనెవరనో మీకు తెలియదు, ఎటువంటి దానినో మీకు తెలియదు, ఎందుకు ఇలా వచ్చానో అసలు తెలియదు. అయినా నన్ను నమ్ముతామంటున్నారు. అది మీ మంచితనానికి నిదర్శనం అంది. ఆ మాటలతో రాక్షసులకి ఒళ్ళు తెలియాలి, అనుమానం కలగాలి. కానీ వారికి విష్ణుమాయ వలన అనుమానం కలగలేదు. ఆమె తమ గురించి మాయ మాటలు చెప్పకుండా ఉన్నదున్నట్లు చెప్పిందని వారికి ఆమెపై విశ్వాసం మరింత బలపడింది. వారు గంభీరంగా నవ్వారు. అమృత కలశం ఆమె చేతికిచ్చారు. ఆమె ఆ కలశాన్ని తీసుకుని జగన్మోహనంగా నవ్వుతూ ఇలా అంది, నేను చేయబోయే పని మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అది మీకు మంచి అనిపించినా చెడు అనిపించినా మీరు మాట్లాడకుండా అంగీకరిస్తామంటేనే నేను ఈ అమృతాన్ని పంచుతాను అంది. రాక్షసులు అందుకు అంగీకరించారు. ఆమె వారినందరినీ శుచిగా స్నానం చేసి రమ్మంది. ఒకరోజు ఉపవాసం చేయమంది. అగ్నిలో హవిస్సులు అర్పించమంది. వేదవేత్తలచే వారికి స్వస్తి వాచకాలు చదివించింది. తర్వాత రాక్షసులు నూతన వస్త్రాలు ధరించి చక్కగా అలంకరించుకుని తూర్పు వైపు కొసలుండేలా దర్బలపరుచుకుని తూర్పు ముఖంగా కూర్చున్నారు. శ్రీహరి దేవతలు కూడా రాక్షసులు గమనించకుండా అలాగే కూర్చోమని ఆదేశించాడు. రాక్షసులకు అత్యంత సమీపంగా తిరుగుతూ తన వయ్యారంతోనూ చేష్టలతోనూ వారి మనస్సులని భ్రాంతికి లోనయ్యేలా చేశాడు. శ్రీహరికి రాక్షసుని చూస్తే జాలి కలిగింది. అయినా రాక్షసులు పాముల్లా సహజంగా క్రూరులు. వార్ధక్యాన్ని గాని మరణాన్ని గాని దరిచేరనివ్వని అమృతాన్ని వారికి ఇవ్వడం నీతి విరుద్ధమని భావించాడు. రాక్షసులు స్పందించేలోపుగా దేవతలకి అమృతం పంచాడు. ఈ శ్రీహరి చేస్తున్న పనిని రాక్షసుడైన రాహువు కనిపెట్టాడు. వాదనకి గాని కలహానికి గాని అది సమయం కాదనుకున్నాడు. శ్రీహరి చేస్తున్న మాయ నుంచి మాయతోనే బయటపడాలనుకున్నాడు. అతడు దేవతల వేషం ధరించి దేవతల పంక్తిలోనే కూర్చుని అమృతం తీసుకుంటున్నాడు. అది సూర్యచంద్రులు కనిపెట్టారు. శ్రీహరికి సూచన చేశారు. రాహు మింగిన అమృతం అతని గొంతుకులోకి వెళ్లేలోపే శ్రీహరి చక్రం ప్రయోగించి అతని కంఠాన్ని నరికాడు. అమృతం తగిలిన రాహువు తల ప్రాణంతో ఉంది. అమృత స్పర్శ తగిలని మొండెం నిర్జీవమై నేల కోరింది. రాహువు శిరస్సుకి మరణం లేదు. బ్రహ్మదేవుడు ఆ శిరస్సుకి ఒక గ్రహం హోదా ఇచ్చాడు. సూర్యచంద్రుల మీద పగతో రాహువు వారిని ఇప్పటికీ అప్పుడప్పుడు అమావాస్య నాడు ఆక్రమిస్తూనే ఉన్నాడు. దేవతలందరి చేత అమృతం సేవింపజేశాక శ్రీహరి స్త్రీవేషం వదిలి తన నిజ స్వరూపానికి వచ్చాడు. గరుడుణ్ణి అధిరోహించి అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరీక్షిన్ మహారాజా, దేవతలు రాక్షసులు ఒకే సంకల్పంలో సమానంగా కష్టపడ్డారు. అయినా దేవతలకి అమృతం దక్కింది, రాక్షసులకి కేవలం శ్రమ మిగిలింది. అందుకు కారణం చెప్తాను. దేవతలు శ్రీహరి పాదపద్మాలే తమకు శరణ్యమని నమ్మినవారు. రాక్షసులు పుట్టుకతోనే శ్రీహరి పట్ల శత్రుత్వం కలవారు. వారు కష్టాలు అనుభవించినా నష్టపోతూనే ఉన్న శ్రీహరి పట్ల వైరాన్ని మాత్రం వదలరు. భక్తితో సాధించలేనిది ఏదీ లేదని శ్రీమన్నారాయణుడు ఈ లీలతో మరొకసారి స్పష్టం చేశాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. శ్రీహరి దేవతలకు మాత్రమే అమృతం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో శుకుడు చెప్తున్నాడు. రాజా, దేవతల వలన తమకు జరిగిన అన్యాయం రాక్షసులకు అర్థమైంది. దేవతలు తమ వద్దకొచ్చి తమను ఒప్పించి వారితో సమానంగా అలుపెరగకుండా శ్రమింపజేసి చివరకు ఫలితంలో తమకు ఏమాత్రం భాగం ఇవ్వకుండా తమను మోసం చేశారని రాక్షసులు మండిపడ్డారు.
బలిచక్రవర్తి నాయకత్వంలో దేవతలతో యుద్ధానికి దిగారు. దేవతలకి రాక్షసులకి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. దానిని దేవాసుర మహాసంగ్రామం అంటారు. బలి వద్ద వైహాయసం అనే విమానం ఉంది. దానిని రాక్షస శిల్పి మయుడు నిర్మించాడు. అది బలి మనసు నెరిగి ఆ ప్రకారం సంచరిస్తుంది. ఆ విమానం నిండా యుద్ధ సామాగ్రి ఎప్పుడూ నింపి ఉంటుంది. దేవతలు ఇంద్రుడి నాయకత్వంలో యుద్ధానికి వచ్చారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన ఐరావతం అనే ఏనుగునెక్కి ఇంద్రుడు వచ్చాడు. దేవాసురుడు ద్వంద్వ యుద్ధాలకు దిగారు. ఇంద్రుడు బలిని ఎదుర్కొన్నాడు. శ్రీహరి అనుగ్రహం యొక్క తేజస్సుతో ఉన్న ఇంద్రుణ్ణి బలి ఏమీ చేయలేకపోయాడు. వెంటనే ఆ రాక్షస చక్రవర్తి అదృశ్యమైపోయి రాక్షస మాయని ప్రయోగించాడు. పెద్ద పర్వతం ఒకటి ఆకాశంలో వెలిసింది. అది సరిగ్గా దేవసైన్యం మీదకి రాగానే దానిపై కార్చిచ్చు బయలుదేరింది. ఆ పర్వతం నుంచి మండుతున్న చెట్లు, పదునుగా కొనదేరి ఉన్న రాళ్ళు జారి ఆగకుండా వర్షల్లా దేవతల మీద పడ్డాయి. వాటి బారి నుంచి దేవతలు పారిపోకుండా బలి వారి చుట్టూ పెద్ద మంటలు సృష్టించాడు. ఈ రాక్షసమాయని ఎలా ఎదుర్కోవాలో ఇంద్రుడికి తెలియలేదు. అతడు యుద్ధం చేసి చేతులు జోడించి ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. దేవతల్ని రక్షించడానికి శ్రీహరి వచ్చాడు. ఆ స్వామి రావడంతోనే రాక్షస మాయలు నశించాయి. ఇంద్రుడు ధైర్యం తెచ్చుకున్నాడు. వజ్రాయుధం పట్టుకుని నేరుగా బలి మీదకు వెళ్ళాడు. కసితీరా బలిని నిందించాడు. ఓరి మూర్ఖుడా, నటుడిలా ఏవేవో మాయలు చేసి వేషాలు వేసి మమ్మల్ని జయించాలనుకున్నావు. కానీ ఒక్క విషయం మర్చిపోయావు. అన్ని మాయలు మాకు లొంగి ఉంటాయి. మాయలన్నిటికీ మేమే అధిపతులం. ఇప్పుడు నేను వజ్రాయుధంతో నీ శిరస్సు ఖండిస్తాను. తర్వాత నీ బంధువులను వధిస్తాను. చేతనైతే నిన్ను నీ పరివారాన్ని రక్షించుకో అని తోలనాడాడు. బలి ఇంద్రుని చూసి జాలిపడ్డాడు. దేవేంద్ర, నువ్వు గాని నేను గాని యుద్ధం ప్రారంభించామనుకోవడం అవివేకం. ఎవరి చేతనైనా కాలమే యుద్ధం చేయిస్తుంది. ఎవరెవరితో యుద్ధం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. యుద్ధం చేసేవాడికి విజయం, కీర్తి లభించవచ్చు, లేదా పరాజయం, పరాభవం కలగవచ్చు, మరణమైనా రావచ్చు. కాలాన్ని అతిక్రమించడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరోజు లభించిన విజయానికి, అదే వీరుడికి మరొక రోజు ఎదురైన పరాజయానికి కారణం తిరుగులేని కాలమే అని తెలిసినవారు ప్రాజ్ఞులు. ప్రాజ్ఞులైన వారు యుద్ధంలో ఫలితం అనుకూలంగా ఉంటే ఆనందంతో గెంతులు వెయ్యరు, ప్రగల్భాలు పలకరు. ఫలితం ప్రతికూలంగా ఉంటే కృంగిపోరు, ఏడుస్తూ కూర్చోరు. మీరు ఈ చిన్న విషయం కూడా తెలియని అవివేకులు. విజయం కానీ పరాజయం కానీ మీరే కారకులనుకునే అజ్ఞానులు. ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడడం ఒక ప్రజ్ఞ అనుకునే మూర్ఖులు. మిమ్మల్ని చూసి ఉత్తములు జాలిపడతారు. మీలా నిందిస్తూ మాట్లాడడం మాకు సమ్మతం కాదు అన్నాడు. ధూర్త వచనాలతో బలిని గాయపరచాలనుకున్నాడు ఇంద్రుడు. కానీ సాధువచనాలతో ఇంద్రుడు కృంగిపోయేలా చేశాడు బలి. ఆ అవమానం తట్టుకోలేక ఇంద్రుడు వేగంగా వెళ్ళి బలిని వజ్రాయుధంతో కొట్టాడు. బలి మరణించాడు. ప్రతిపక్ష నాయకుడు మరణించడం చూసి దేవతలు విజృంభించారు. అమృతం తాగినందువలన దేవతలలో ఎవరూ మరణించలేదు. రాక్షసులు మాత్రం పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. రాక్షస సైన్యం పూర్తిగా నశించిపోయే స్థితికి చేరుకుంది. బ్రహ్మ వెంటనే నారదుడిని పంపి దేవతలచే యుద్ధం విరమింపజేశాడు. నారదుడి అనుమతితో రాక్షసులు బలి శరీరాన్ని భుజం మీద వేసుకుని అస్త్రాద్రికి చేరారు. శుక్రాచార్యుడు స్పృశించగానే మరణించిన బలికి ప్రాణం వచ్చింది. శిరస్సు తెగిపోయిన వారిని తప్ప యుద్ధంలో చనిపోయిన మిగిలిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో బ్రతికించాడు అని శుకుడు రైవత మన్వంతరంలో జరిగిన శ్రీహరి లీలల్ని వర్ణించాడు. తర్వాత సావన్ని మన్వంతరంలో ఆ స్వామి చేయబోయే అద్భుతాలను చెప్పడం ప్రారంభించాడు. శ్రీహరి వామనావతారం దాల్చి బలిని 3 అడుగుల నేల ఇమ్మని యాచించాడని, దానమిచ్చిన తర్వాత బలిని బంధించాడని చెప్పాడు. ఆ మాట విన్న పరీక్షిత్తుకి ఆశ్చర్యం వేసింది. సుఖయోగీంద్ర, శ్రీహరి సర్వేశ్వరుడు కదా. ఈ సృష్టి అంతా ఆయనే చేసి తిరిగి ఆ సృష్టి అంతంలోనూ ఆయనే ఉన్నాడు కదా. ఈ విశ్వంలో ఆయన లేనిదేముంది, ఆయనది కానిదేముంది? అంతటి విశ్వాత్మకుడు దీనుడిలా కేవలం 3 అడుగుల నేల కోసం వేరొకరిని యాచించడమేమిటి? విచిత్రమైన ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకో ఒకందుకు స్వామి యాచించాడనుకో. దానమిచ్చిన దాతని ఎవరైనా ఆశీర్వదిస్తారు. సర్వజ్ఞుడైన విష్ణువు అలా చేయకుండా నిరపరాధైన దాతని బంధించడం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని అడిగాడు. శుకుడు
పరీక్షిత్ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. ఇంద్రుడు బలిని ఓడించి వధించాడని, మరణించిన బలిని శుక్రాచార్యుడు బ్రతికించాడని నీకు ఇంతకు ముందే చెప్పాను. బలి శుక్రాచార్యుణ్ణి చాలా కాలం అత్యంత విధేయుడై సేవించాడు. తన హృదయాన్నే కాకుండా తన సంపదను కూడా ఆ భార్గవుడి పాదాల వద్ద సమర్పించాడు. శుక్రాచార్యుడు ఇతర రాక్షస గురువులు చాలా సంతోషించారు. బలిచక్రవర్తి తిరిగి స్వర్గాన్ని జయించాలని చాలా పట్టుదలగా ఉన్నాడని వారికి తెలుసు. వారు అతన్ని తామున్న చోటనే స్వర్గానికి అధిపతిగా అభిషేకం చేశారు. అంటే అతడికి స్వర్గాన్ని జయించే శక్తినిచ్చేలా చేస్తామని వాగ్దానం చేశారు. అతడి చేత విశ్వజిత్తు అనే గొప్ప యజ్ఞం చేయించారు. వారు హవిస్సులతో చేసిన ఆరాధన వలన అగ్ని నుంచి బంగారం పోసిన రథం ఒకటి పుట్టింది. దానికి ఆకుపచ్చని రంగులో ఉన్న గుర్రాలు పోంచబడి ఉన్నాయి. అవి అలుపు లేకుండా అనంత దూరం ప్రయాణించగలవు. అటువంటి గుర్రాలు ఇంద్రుడి రథానికి ఉంటాయి, సూర్యుడి రథానికి ఉంటాయి. ఆ రథానికి కళ్ళు చెదిరే సింహధ్వజం ఉంది. యాజకులు ఇంకా హోమం చేస్తున్నారు. అప్పుడు అగ్ని నుంచి బంగారు తొడుగున్న దివ్యమైన ధనుస్సు, అక్షయ తూణీరాలు వచ్చాయి. యజ్ఞం చూడడానికి వచ్చిన తాతగారు ప్రహ్లాదుడు బలికి ఎన్నడూ వాడిని పుష్పమాల ఇచ్చాడు. శుక్రాచార్యుడు అపూర్వమైన శంఖం ఇచ్చాడు. అలా శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో యాజకులు బలికి తిరుగులేని యుద్ధ పరికరాలు సమకూర్చారు. బలి బ్రాహ్మణులకు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ప్రహ్లాదుడికి నమస్కరించి స్వర్గం మీద దండయాత్రకి ఆయన అనుమతి తీసుకున్నాడు. వేద పండితులు స్వస్తి వాచకాలు పలికారు. మహారథి బలి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆచార్యుల అనుగ్రహం వలన అశేష రాక్షస సేనావాహిని సమరోత్సాహంతో కథనానికి సిద్ధమైంది. సేనా నాయకులు శంఖాలు పూరించారు. బలి తనకు లభించిన దివ్యరథం అధిరోహించి స్వర్గం మీద దండయాత్రకి బయలుదేరాడు. అమరావతిని చేరి నగరాన్ని చుట్టుముట్టాడు. ఆచార్యుడిచ్చిన దివ్య శంఖాన్ని దిక్కులు పెక్కటిలేలా పూరించాడు. ఇంద్రుడు బలిశక్తిని, అతని మహాసైన్యాన్ని చూసి బెదిరాడు. వెంటనే తన గురువైన బృహస్పతి వద్దకు పరిగెత్తాడు. ఆ మేధావికి నమస్కరించాడు. పూజ్యుడా, రాక్షస చక్రవర్తి బలి మహాసైన్యంతో వచ్చి మన నగరాన్ని చుట్టుముట్టాడు. ఇతడు మనకి ముందు నుంచి శత్రువే, కానీ ఇదివరకెప్పుడు ఇంత బలగంతోనూ యుద్ధానికి రాలేదు. ఇతన్ని జయించడం మాకు సాధ్యం కాదు. మాకే కాదు, ఎవరికి సాధ్యం కాదనిపిస్తోంది. ఉన్నట్లుండి ఇతడికి ఇంత మహాబలం, ఇంద్రియ బలం, శరీర బలం ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు నా కర్తవ్యమేమిటి అని అడిగాడు. దానికి బృహస్పతి, దేవేంద్ర, భృగువంశీయులైన పురోహితులు ఇతడి యందు ఇంత తేజస్సు కలిగిన వారు. ఇక నువ్వు గాని దేవతల్లో మరెవరూ గాని ఇతన్ని జయించలేరు. సర్వేశ్వరుడైన శ్రీహరి ఒక్కడే తప్ప వేరెవరూ ఇతన్ని జయించలేరు. ఆ స్వామి ఇప్పట్లో ఆ పనికి పూనుకోడు. అందుచేత ప్రస్తుతం మీరందరూ అమరావతిని వదిలి ఎక్కడో ఏమోనో ఎవరికి దొరకకుండా తలదాచుకోండి. కాలం మీకు అనుకూలమయ్యే వరకు ఇలా ఉండండి. వేదవేత్తల బలం ఇతడిలో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఇతర వేదవేత్తల్ని తిరస్కరిస్తాడు. అప్పుడు సపరివారంగా నశిస్తాడు. ఆ సమయం వచ్చాక మీరంతా తిరిగి మీ స్వర్గానికి రండి అన్నాడు. దేవతలు అనేక మారువేషాలలో స్వర్గాన్ని వదిలి పారిపోయారు. దేవతల రాజధానిని బలి ఆక్రమించాడు. దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తర్వాత విజృంభించి ముల్లోకాలను జయించాడు. భృగువంశీయులు ఇతడి అభ్యుదయాన్ని చూసి ఆనందించారు. అతడి చేత 100 అశ్వమేధయాగాలు చేయించారు. దేవతలు నిలువ నీడ లేకుండా చెట్టుకొకడు పుట్టుకొకడు అయి మారువేషాలలో దీనంగా బ్రతుకు వెళ్లదీస్తున్నారు. దేవతల తల్లి అదితి, ఆమె తన పుత్రుల దుస్థితిని చూసి దుఃఖించింది. నిత్యం కళకళ్లాడుతూ ఉండే ఆమె ఆశ్రమం కళావిహీనంగా అయిపోయింది. అప్పటికి చాలా కాలంగా సమాధి స్థితిలో ఉండి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించిన కశ్యపుడు తన భార్య అదితి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమం కళావిహీనంగా ఎందుకుంది అని ఆమెను అడిగాడు. అదితి తన దుఃఖానికి కారణం చెప్పింది. ప్రభు, శత్రువులు మా సంపదలని స్వాధీనం చేసుకున్నారు. మా నివాసాలైన స్వర్గాన్ని ఆక్రమించి మమ్మల్ని బయటికి తరిమేశారు. సంతానానికి పుట్టిన దుర్గతి చూసి నేను దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నాను. నన్ను, నా సంతానాన్ని ఉద్ధరించు అని వేడుకుంది. కశ్యపుడు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. ఆహా, విష్ణుమాయ ఎంత బలమైంది! నాకు భార్యవి, సమస్త దేవతలకి తల్లివి, జ్ఞానివి. నువ్వు కూడా నేను, నా పుత్రుడు, నా సంపద అంటూ సంసార వ్యామోహంలో పడి కొట్టుకుంటున్నావు కదా. ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వెవరివి? అచేతనము, పాంచభౌతికము, అశాశ్వతము అయిన ఈ శరీరానివా, లేక
ఈ ప్రకృతికి అతీతమై శరీరానికి చైతన్యం కలిగించి జరిగే సంఘటనలకి కేవలం సాక్షిభూతంగా నిలిచే ఆత్మవా? నీ వంటి జ్ఞానికి పుత్రులెవరు? వారి సంపదలేమిటి? వారికి శత్రువులెవరు? బిడ్డలు, వారి సంపదలు, వారి అభ్యుదయం అంటూ పెంచుకుపోతూ ఉన్న అంతులేని ఈ వ్యామోహమే జీవులని జనన మరణాల చక్రంలో తిప్పుతూ ఉంటుంది. మధురంగా అనిపించి మనసును చుట్టూ ఉండే ఆ బంధాల నుంచి బయటపడాలి కదా. అది సరే, నీకేం కావాలన్నా జగన్నాథుడైన శ్రీహరిని ఉపాసించు, ఆ స్వామి నీ కోరిక తీరుస్తాడు అన్నాడు. కశ్యపుడి జ్ఞానబోధని అదితి శ్రద్ధగా వింది. కానీ ఆమె ఆలోచనలన్నీ సంతానం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. హృదయం వారు అనుభవిస్తున్న దుస్థితికి దుఃఖిస్తూనే ఉంది. అందుచేత ఆ స్థితి నుంచి తన సంతానాన్ని ఉద్ధరించడానికి ఒక ఉపాయం ఉందని భర్త చెప్పిన చివరి వాక్యం ఒక్కటే ఆమె మనస్సుకు పట్టింది. తన కోరిక తీరడానికి శ్రీహరిని ఎలా ఆరాధించాలో, ఎలా ఆరాధిస్తే ఆ స్వామి త్వరగా ప్రసన్నుడవుతాడో వివరంగా చెప్పమని కోరింది. కశ్యపుడు శ్రీహరి గురించి ఇలా చెప్తున్నాడు. అదితి, పూర్వం బ్రహ్మ నన్ను ఎక్కువ సంఖ్యలో సంతానాన్ని ఉత్పత్తి చేయమని ఆదేశించాడు. సంతానం కోసం ఏ దేవుని సేవించాలి, ఎలా సేవించాలి అని నేను బ్రహ్మని అడిగాను. ఆయన శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేసుకోమన్నాడు. అందుకు ఆ స్వామిని ఆరాధిస్తూ చేసే ఒక వ్రతం చెప్పాడు. ఆ వ్రతాన్ని సర్వయజ్ఞమని, సర్వవ్రతమని, వయోవ్రతమని అంటారు. దానిని పాల్గొన మాసం శుక్లపక్షంలో 12 రోజులు చెయ్యాలి. ఇప్పుడు నీకా వ్రత విధానం, వ్రత నియమాలు చెప్తాను. నువ్వు దీక్ష వహించి వ్రత విధానంలో ఎక్కడా తేడా లేకుండా, ఏమాత్రం నియమభంగం లేకుండాను ఆ వ్రతం ఆచరించు. దాని వలన ప్రసన్నుడై శ్రీహరి నీ కోరిక తీరుస్తాడు అని ఆ వ్రతం చేసే పద్ధతిని వివరించాడు. అదితి భర్త ఉపదేశించిన వయోవ్రతాన్ని దీక్షగా పూర్తి చేసింది. వ్రతం పూర్తవగానే శ్రీహరి ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అదితి లేచి నిలబడి నమస్కరించి స్వామిని స్తోత్రం చేసింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీహరి ఇలా అన్నాడు. అదితి, నువ్వు ఏ కోరికతో ఈ వ్రతం చేశావో నాకు తెలుసు. నీ కోరిక తప్పక తీరుతుంది. నా అంశతో నీకు పుత్రుడిని జన్మిస్తాను. నీ పుత్రులైన దేవతల్ని రక్షిస్తాను. ఈ విషయం దేవరహస్యం, దీనిని ఎవరికి చెప్పకూడదు అని చెప్పి అక్కడే అదృశ్యమైపోయాడు. కశ్యపుడు అనుగ్రహం వలన అదితి గర్భం ధరించింది. భాద్రపద మాసంలో శుక్లపక్ష ద్వాదశి తేదీ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండగా అభిజిత్ ముహూర్తంలో శ్రీహరి అదితికి కుమారుడై పుట్టాడు. ఆ రోజు విజయ ద్వాదశిగా ప్రసిద్ధి చెందింది. దీనినే మనం వామన జయంతిగా పండుగ చేసుకుంటున్నాం. ఆ సమయంలో గ్రహాలు, నక్షత్రాలు అత్యంత శుభప్రదమైన స్థానాల్లో ఉన్నాయి. ఆకాశాల్లో శంఖాలు, దుందుబులు మోగాయి. గంధర్వులు పాడారు, అప్సరసలు నాట్యం చేశారు. అదితి ఆశ్రమంలో దేవతలు పుష్పవర్షం కురిపించారు. అప్పుడే పుట్టిన ఆ శిశువు అదితికి, కశ్యపుడికి శంఖచక్ర గదాదులు ధరించిన శ్రీ మహావిష్ణువుగా కనిపించారు. వారు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగానే ఆ స్వామి పురిటింటి శిశువుగా అయిపోయాడు. మహర్షులందరూ ఆ శిశువుకు జాతకర్మ మొదలైనవి చేయించారు. ఆ బాలుడికి ఉపనయనం చేసే సమయం వచ్చింది. ఉపనయనం చేసుకుంటున్న ఆ బాలుడికి సూర్యుడు తాను దేవతగా గల గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. బృహస్పతి యజ్ఞోపవీతం ఇచ్చాడు. ముంజుగడ్డితో పేని వటు మొలకు కట్టే మౌంజి అనే తాడుని కశ్యపుడు ఇచ్చాడు. భూదేవి కృష్ణాజనం ఇచ్చింది. ఔషధులకు ప్రభువైన చంద్రుడు దండాన్ని, తల్లి అదితి కౌపీనాన్ని, స్వర్గాది దేవత గొడుగుని ఇచ్చారు. ఆ విధంగా అదితి కశ్యపులకు కుమారుడిగా అవతరించిన శ్రీహరి వటువయ్యాడు, వామనుడయ్యాడు. అతడికి వేదగర్భుడైన బ్రహ్మ కమండలాన్ని, సప్తఋషులు దర్భలని, సరస్వతీదేవి జపమాలని, యక్షకులకు రాజైన కుబేరుడు భిక్షాపాత్రని ఇచ్చారు. జగన్మాత అయిన పార్వతీదేవి భిక్ష ఇచ్చింది. సమస్త విద్యలకు నిలయుడైన వామనుడు విద్యుక్తంగా వేదిని చేసి దర్భలపరిచి అగ్నిని స్థాపించి పూజించాడు. ఆ తరువాత బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడని వామనుడికి తెలిసింది. అతడు ఆ బ్రహ్మచారి వేషంలో యజ్ఞం జరిగే ప్రదేశానికి బయలుదేరాడు. సమస్త లోకాలు ఆ స్వామి ఉదరంలో ఉన్నాయి. ఆ శ్రీహరి వామన రూపంలో
ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆ భారానికి అక్కడ భూమి కుంగిపోతోంది. నర్మదా నది ఉత్తర తీరంలో బురుగు కచ్చపం అనే ప్రదేశంలో బురుగు వంశీయులు ఋత్వికులుగా బలిచేత యజ్ఞం చేయిస్తున్నారు. వామనుడు ఆ ప్రదేశానికి చేరుతుంటే అతడి తేజస్సు చూసిన వారు సూర్యుడు యజ్ఞశాల వద్ద ఉదయిస్తున్నాడా అనుకున్నారు. అతడి తేజస్సు ముందు ఋత్వికుల తేజస్సు, సదస్సుల్లో ఉన్న మహర్షుల తేజస్సు, బలి తేజస్సు వెలవెలపోయాయి. ఇతడెవరు? యజ్ఞం చూడడానికి వస్తున్న సూర్యుడా, లేక సాక్షాత్తు అగ్నిదేవుడా, లేక సనత్ కుమారుడు వస్తున్నాడా అని అందరూ తర్కించుకున్నారు. దండం, కమండలం, గొడుగు పట్టుకుని వామనుడు యజ్ఞశాలలో ప్రవేశించాడు. ఋత్వికులు అగ్నులు చేత పట్టుకుని శిష్యులతో కూడి తేజోమూర్తైన వామనుడికి స్వాగతం పలికారు. చూడముచ్చటగా ఉన్న ఆ చిన్న వటువును చూసి బలి లేచి నిలుచున్నాడు. అతన్ని స్వాగత వచనాలతో అభినందించి ఆసనమిచ్చాడు. అతని పాదాలు కడిగి పూజించాడు. వామనుడి పాదాలు కడిగిన నీరు జనుల పాపాలు పోగొట్టేది. ధర్మనిష్ఠుడైన బలి ఆ నీటిని తన శిరస్సున చల్లుకున్నాడు. తర్వాత వామనుడితో ఇలా అన్నాడు: వటువ, నిన్ను చూస్తుంటే బ్రహ్మర్షుల తపస్సంతా ఒకచోటు చేరి బ్రాహ్మణ బాలకుడి రూపం ధరించి ఇలా నడిచి వచ్చిందనిపిస్తోంది. నీ రాకతో నేను ఆరాధిస్తున్న దేవతలు సంతోషించారు. నా పితృదేవతలు తృప్తులయ్యారు. నా వంశం ధన్యమైంది. నా యజ్ఞం సుసంపన్నమైంది. నా హోమం సఫలమైంది. నువ్వేదో కోరికతో వచ్చావనిపిస్తోంది. నీకేం కావాలో సంకోచించకుండా చెప్పు. గోవులా, బంగారమా, దివ్య భవనమా, షడ్రసోపేతమైన భోజనమా, సంపన్నమైన గ్రామాల, గుర్రాల, ఏనుగుల, చక్కటి బ్రాహ్మణ కన్యతో వివాహమా? నువ్వేం కోరుకుంటే అది నీకిస్తాను అన్నాడు బలి. వామనుడు దానికి ఇలా సమాధానం చెప్పాడు: మహారాజా, నువ్వు చెప్పిన ప్రతి మాట ధర్మబద్ధమైంది, సత్యమైనది, కీర్తిప్రదమైంది. భృగు వంశీయులైన ఆచార్యులు, మీ తండ్రి తాతలు మార్గదర్శకులుగా ఉన్నవాడు మాట్లాడవలసిన తీరులో మాట్లాడావు. మీ వంశంలో వేదవేత్తలకు దానం చేయని లోభి ఎవరూ లేరు. యాచకుడు కోరినప్పుడు మాట తప్పించడం గాని, ముఖం చాటేయడం గాని చేసిన వారు ఎవరూ లేరు. నీ తండ్రి విరోచనుడి వద్దకు దేవతలు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆయన ఆయుర్దాయాన్ని తమకు దానం చేయమని యాచించారు. వచ్చిన వారు బ్రాహ్మణుడు కారని దేవతలని నీ తండ్రికి తెలుసు. అయినా తన వద్దకొచ్చి యాచించిన వాడు శూన్యహస్తాలతో వెళ్ళకూడదని ఆ ధర్మమూర్తి తన ఆయుర్దాయాన్ని వారికి ధారపోశాడు. అటువంటి వంశంలో పుట్టిన నువ్వు అంతటి దాతవే. వరాలిచ్చే దాతలలో నువ్వు శ్రేష్ఠుడివే. అందుచేత నీ నుంచి కొంచెం భూమిని కోరి వచ్చాను. నా పాదాలతో కొలుచుకుని 3 అడుగుల భూమిని మాత్రమే నేను కోరుతున్నాను. నాకది దానమియ్యి, అది చాలు. అంతకుమించి నాకింకేం అక్కర్లేదు. తనకు ఎంతవరకు అవసరమో అంత మాత్రమే కోరేవాడికి దానం పట్టిన దోషముండదు అని తన కోరిక వెళ్ళబుచ్చాడు వామనుడు. వామనుడు కోరిక విని బలి నవ్వుకున్నాడు. బాలక, చిన్నపిల్లవాడివైనా పెద్దలు మెచ్చేలా మాట్లాడావు. కానీ చిన్నపిల్లవాడివి. నీ బుద్ధి ఇంకా పరిణితి చెందలేదు. నీకేం కావాలో నీకే తెలియడం లేదు. నేను ముల్లోకాలకి చక్రవర్తిని. నువ్వేం కావాలన్నా ఇవ్వగలను. అటువంటి నన్ను కేవలం 3 అడుగుల నేల, అది నీ బుల్లి పాదాలతో కొలిచేది ఇవ్వమంటున్నావు. నీకేం కావాలో నీకే తెలియడం లేదు. ఒక్కసారి నన్ను యాచించిన వ్యక్తికి మళ్ళీ వేరొకరిని యాచించవలసిన అవసరం ఉండకూడదు. అలా యాచించవలసి వస్తే అది నాకు దోషం, అవమానం. అందుచేత జీవితాంతం నీ బ్రతుకు తెరువుకు సరిపడేలా నీకు తోచినవన్నీ కోరుకో అన్నాడు. అప్పుడు వామనుడు ఇలా అన్నాడు: రాజా, ఇంద్రియ నిగ్రహం లేనివాడికి ముల్లోకాలలోనూ ఉన్న భోగ్య వస్తువులు అన్నీ ఇచ్చినా అతడు ఇంకా ఏదో ఇస్తే బాగుండును అనుకుంటాడు. ఈ జంబూ ద్వీపమంతా ఇచ్చినా చాలదనుకుంటాడు. మిగిలిన ద్వీపాలు కూడా ఇస్తే బాగుండును అనుకుంటాడు. భగవదానుగ్రహం వలన అనుకోకుండా వచ్చిన దానితో తృప్తిపడే వేదవేత్తకి తేజస్సు పెరుగుతుంది. తృప్తి లేకపోతే అతడి తేజస్సు నశిస్తుంది. అందుచేత నేనడిగిన 3 అడుగుల నేల మాత్రమే ఇయ్యి, నాకు ఇంకేమీ వద్దు. దానికి బలిచక్రవర్తి నవ్వాడు. వామన, నువ్వు కోరినదే ఇస్తాను, స్వీకరించు అని దానం చేయడానికి జలపాత్ర తీసుకున్నాడు. కాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. శుక్రాచార్యుడు జ్ఞానశ్రేష్ఠుడు, తెలివైనవాడు. ఈ విచిత్రమైన కోరిక కోరినవాడు వామన రూపంలో వచ్చిన విష్ణువే అని ఆయన గ్రహించాడు.
అతడు తన పాదంతో కొలుచుకుని 3 అడుగుల నేల ఎందుకు అడుగుతున్నాడో ఆచార్యుడికి తెలిసింది. తపశక్తి వలన అతడికి వామనుడి జన్మ వృత్తాంతమంతా స్పష్టమైంది. బలిని దానమివ్వద్దని నివారిస్తూ దాని వలన వచ్చే ప్రమాదం వివరించి హెచ్చరిస్తూ ఇలా అన్నాడు: బలి, ఈ వామనుడు నువ్వనుకుంటున్న అమాయక బ్రాహ్మణ బాలుడు కాదు, సాధారణ బ్రహ్మచారి కాదు. ఇతడు సాక్షాత్తు అవినాశి అయిన విష్ణువే. దేవతలకు మేలు చేయడానికి అదితి కశ్యపులకు పుత్రుడే పుట్టాడు. కపడంతో బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. వింతగా ఉన్న ఇతడి కోరికను గురించి లోతుగా ఆలోచించకుండా, ఇటువంటి విచిత్రమైన కోరిక వలన రాబోయే అనర్థం గుర్తించకుండా ఇతడికి మాటిచ్చావు. దీనివలన రాక్షసులకి తీరని నష్టం జరుగుతుంది. ఇతడు నీ పదవిని, ముల్లోకాల మీద ఉన్న నీ అధికారాన్ని, నీ సంపదని, నీ కీర్తిని యుద్ధం కానీ ఘర్షణ కానీ లేకుండా నీ అంత నువ్వే తనకి ఇచ్చేలా చేస్తున్నాడు. వీటన్నిటినీ వెంటనే ఇంద్రుడికి ధారపోస్తాడు. ఈ విశ్వమంతా శ్రీహరి దేహమే. ఇతడికి 3 అడుగులు ఇస్తే విశ్వరూపుడై ఆ 3 అడుగులతో విశ్వమంతటిని ఆక్రమిస్తాడు. నీకు తలదాచుకునేందుకు చోటుండదు. ఉన్నదంతా దానమిచ్చేస్తే అటుపైన నువ్వెలా బ్రతుకుతావు? ఇతనేం చేస్తాడో చెప్తాను, విను. ఇతడు వరుసగా 1వ అడుగుతో భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని, విరాట్ రూపంతో అంతరిక్షాన్ని ఆక్రమించేస్తాడు. 3వ అడుగుకు ఇవ్వడానికి మిగిలిన ప్రదేశం ఏముంటుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నువ్వు సర్వం కోల్పోవడానికి సిద్ధమైన 3వ అడుగు పెట్టడానికి ఏమీ మిగిలి ఉండదు. ఆ అడుగుకి ఏమీ ఇవ్వలేవు. ఎలా చూసినా ఇతడు అడిగిన దానం నువ్వు ఇవ్వలేవు. నిన్ను ఇవ్వనివ్వడు. ఇవ్వలేని దానం ఇస్తానని ఆడిన మాట తప్పినవాడు అవుతావు. అందుకు ఫలితంగా నరకంలో పడతావు. నువ్వు దానం ఇచ్చిన మాట తప్పడం జరుగుతుంది. ఇవ్వడానికి నిరాకరించిన మాట తప్పడం జరుగుతుంది. దానం ఇచ్చినా ఇవ్వకపోయినా నరకం తప్పదు. కనుక ఇచ్చిన మాట తప్పడమా అని సంకోచించకుండా ఇతడికి దానం ఇవ్వడానికి నిరాకరించు. నీకు ముల్లోకాలని ధర్మబద్ధంగా పరిపాలించే అవకాశం మిగులుతుంది. రాక్షసులకి నీ పాలనలో వైభవం మిగులుతుంది. నువ్వు ఆగకుండా చేస్తున్న క్రతువు వలన నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. తన బ్రతుకు తెరువుకే భంగం కలిగించే దానాన్ని మహాత్ములు మెచ్చుకోరు. తగిన బ్రతుకు తెరువు ఉంటేనే ఎవడైనా యజ్ఞాలు చేయగలడు, దానాలు ఇవ్వగలడు, అతిథులను ఆదరించగలడు. ఆ బ్రతుకు తెరువునే పోగొట్టుకుని మొదటికి మోసం వచ్చేలా దానం చేస్తానంటే ఎవ్వరూ ఆమోదించరు. శరీరం ఒక వృక్షం వంటిది. వృక్షానికి ఫలం పుష్పం వలె శరీరధారులకి సాఫల్యం ఇచ్చేది సత్యం. వృక్షమే నశిస్తే పుష్పాలెక్కడుంటాయి, ఫలాలెక్కడుంటాయి? ఇది నేను చెప్తున్న మాట కాదు, ఋగ్వేదంలో చెప్పిన మాట. అందుచేత ఏ సంకోచం పెట్టుకోకుండా ఈ వామనుడికి దానమివ్వరని చెప్పు అని ఉపదేశించాడు. తమ వంశానికి ఆచార్యుడు, తనకు ప్రాణదానం చేసిన దైవం, తన అభ్యుదయానికి మూలమైన శుక్రాచార్యుడు చెప్పిన మాటలు బలి శ్రద్ధగా విన్నాడు. తరువాత వినయంగా తన మనసులోని ఆలోచనని వివరించాడు. ఆచార్యదేవ, మీరు చెప్పిన వాటిలో ప్రతి అక్షరము సత్యమే. గృహస్థులకు ఇదే ధర్మం. ఈ ధర్మాన్ని పాటించే వారి సంపదలు, భోగాలు, కీర్తి ఎప్పటికీ నశించవు. కానీ నేను సామాన్య గృహస్థుని కాదు, ప్రహ్లాదుడి మనవణ్ణి. దానమిస్తానని బ్రాహ్మణుడికి వాగ్దానం చేశాను. ఇప్పుడు ధనం మీద, బ్రతుకు తెరువు మీద, బ్రతుకు మీద లోభంతో మోసగాడిలా మాట మార్చలేను కదా. అసత్యాన్ని మించిన అధర్మం ఏదీ లేదని మీరే మాకు చెప్పారు. వెనుకటి కాలంలో భూదేవి స్వయంగా ఒక మాట చెప్పింది. ఏ పాపం చేసిన వాడినైనా తాను శ్రమపడి మోయగలనంది. కానీ అసత్యం చెప్పేవాడిని, ఆ పాపభారంతో ఉన్నవాడిని తాను మోయలేనని ఆమె చెప్పింది. యుద్ధంలో వెన్నుచూపకుండా పోరి ఆనందంగా ప్రాణాలు విడిచిన వీరులు అనేకులున్నారు. కానీ తాను పోగు చేసిన ధనాన్ని దానం చేస్తూ ఆనందంగా విడిచిపెట్టగలవారు చాలా అరుదు. అలా సామాన్యుడు ప్రాణాన్నైనా వదలడానికి సిద్ధమవుతాడు కానీ ధనాన్ని వదిలిపెట్టడు. ధనాన్ని, సంపదలని ఎన్ని అసత్యాలు చెప్పినా కానీ, ఎన్ని మోసాలు చేసినా కానీ, ఎంత ప్రయత్నించినా కానీ ఎవడు శాశ్వతంగా నిలబెట్టుకోలేడు. ఒకవేళ వాడు జీవించి ఉన్నంతకాలం నిలబెట్టుకున్నా ఆ జీవితం ముగిశాక ఆ ధనం వాడి వెంట వెళ్ళదు, అది మరొకరిని చేరుతుంది. గురుదేవా, నాకు రాజ్యాధికారం పోతుందనే భయం లేదు, దరిద్రం అంటే భయం లేదు, దుఃఖం అంటే భయం లేదు, మరణం అంటే భయం లేదు, నరకమన్నా భయం లేదు. కానీ వేదవేత్తకు ముందు మాట ఇచ్చి ఆ తర్వాత ఏదో కుంటిసాకుతో మోసం చేయడం అంటే చెప్పలేనంత భయం. ఎంతోమంది రాజులు
మా రాక్షస శ్రేష్ఠులు ఈ భూమిని పాలించారు. అనంతమైన సంపదలు పోగు చేశారు. శరీరంతో అనుభవించగలిగిన భోగాలన్నీ అనుభవించారు. చివరికి కాలగర్భంలో కలిసిపోయారు. కనీసం వారిలో ఏ ఒక్కరి పేరు కూడా ఈ లోకం తలుచుకోవడం లేదు. అదే శిబి చక్రవర్తి, దదీచి మహర్షి వదలడానికి శక్యం కాని ప్రాణాలు కూడా ఆనందంగా విడిచి ఇతరులకు ఉపకారం చేశారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంతకాలం వారి త్యాగాలని లోకమంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది. వారి దాతృత్వాన్ని కీర్తిస్తుంది. యాచకుడి కోరిక తీర్చడం వలన దుర్గతే ప్రాప్తించిన ధర్మ మార్గం వదలని వాడికి అది శోభన ఇస్తుంది. మీ వంటి బ్రహ్మవేత్తలకు ఈ మాటలు చెప్పడానికి నేనంతటి వాడిని. విష్ణువు యజ్ఞపురుషుడు. మనం చేస్తున్న యజ్ఞంలో విష్ణువుని ఆరాధిస్తున్నాం. అటువంటి విష్ణువే మీరు చెప్పినట్లు రూపం ధరించి వచ్చి యాచిస్తే అతడు కోరినది సంతోషంగా ఇవ్వాలి కదా. ఇతడు విష్ణువే అగుగాక, లేక నా శత్రువే అగుగాక, లేక వీరెవరో యాచకుడే అగుగాక. నువ్వేమి కోరుకుంటే అది ఇస్తానని నేను ఈ బ్రహ్మచారికి మాట ఇచ్చాను. ఆ మాట మీద నిలబడమే నా ధర్మం. ఇతడు విష్ణువే అయితే నా ముందు నిలిచి యాచించడం అతడి కీర్తికి భంగమవుతుంది. మాట మీద నిలబడి అతడికి దానం ఇచ్చినందుకు నా కీర్తి పెరుగుతుంది. అందువలన నన్ను మన్నించి ఆశీర్వదించండి అన్నాడు బలి చక్రవర్తి. బలి మొదటిసారి తనని ధిక్కరించి మాట్లాడినందుకు శుక్రాచార్యుడికి కోపం వచ్చింది. దైవ ప్రేరేపితుడై ఆ ఆచార్యుడు సత్యానికి కట్టుబడిన తన ప్రియుణ్ణి శపించడానికి పూనుకున్నాడు. బలి, నువ్వేదో పండితుడు అనుకుని నాకు నీతులు చెప్తున్నావు, కానీ పూర్తి అజ్ఞానివి. గురువు పట్ల వినయం లేని పొగరుబోతువి. యుద్ధంలో మరణించిన నువ్వు తిరిగి జీవించడానికి, ఆ తర్వాత నీకింత వైభవం కలగడానికి కారణం నేను. అటువంటి నేను చెప్పిన మాటనే కాదని ప్రవర్తించడానికి పూనుకున్నావు. నా ఆజ్ఞని ఉల్లంఘించావు. నన్ను తృణీకరించినందుకు నువ్వు సంపదనంతటిని త్వరలోనే కోల్పోతావు అని శపించాడు. అయినా బలి చలించలేదు. వామనుని పూజించి అతడి చేతిలో నీటిని వదిలి అతడు అడిగిన భూమిని దానం చేశాడు. దానమిచ్చిన వామనుడి కాడు కడగడానికి బలి భార్య వింధ్యావళి బంగారు కలశల్లో నీరు నింపి తీసుకొచ్చింది. ఆమె నీరు పోస్తుంటే బలి వామనుడి పాదాలు కడిగి పరమ పవిత్రమైన తన పాదోదకాన్ని శిరస్సున ధరించాడు. ఆ విధంగా బలి వామనుడు అడిగిన 3 అడుగుల నేలని శాస్త్రోక్తంగా దానం చేశాడు. ముల్లోకాలలోని వారు బలి సత్యసంధతిని, అతడి దాతృత్వాన్ని కీర్తించారు. ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షంతో బలిని ముంచేశారు. వెంటనే వామనుడు తన రూపాన్ని అద్భుతంగా పెంచేశాడు. అలా పెరిగిపోతున్న శ్రీహరిలో బలి లోకాలన్నిటినీ చూశాడు. దేవ అసురుగణాల్ని చూశాడు. సమస్త జీవరాశుల్ని చూశాడు. సముద్రాలని చూశాడు. పర్వతాలని చూశాడు. ఇది అది అని కాకుండా ప్రకృతి మండలమంతటినీ చూశాడు. యావత్ విశ్వాన్ని చూశాడు. వామనుడు 1 అడుగులో బలి చక్రవర్తికి చెందిన భూమండలమంతటిని, శరీరంతో ఆకాశాన్ని, బాహువులతో దిక్కులని ఆక్రమించాడు. 2వ అడుగులో బలి స్వాధీనంలో ఉన్న స్వర్గాన్ని ఆక్రమించాడు. 2వ అడుగు అక్కడితో ఆగలేదు. ఇంకా పైపైకి వెళ్ళి మహర్లోకాన్ని, జనోలోకాన్ని, తపోలోకాన్ని దాటి బ్రహ్మ ఉండే సత్యలోకం చేరింది. 3వ అడుగు వేయడానికి ఈ విశాల విశ్వంలో బలికి చెందినదేది అణుమాత్రం కూడా మిగల్లేదు. శ్రీహరి పాదం సత్యలోకం చేరగానే బ్రహ్మ, మహర్షులు, యోగులు ఆ పాదానికి ఎదురేగారు. బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్న పవిత్ర జలంతో స్వామి పాదం కడిగాడు. ఆ పాదాన్ని పూజించి స్తుతించాడు. ఆ దివ్య పాదాన్ని కడిగిన జలం విష్ణుపాదం నుంచి పుట్టిన స్వర్గలోకపు గంగానది ప్రవహించింది. కాలక్రమంలో ఆ నది అంతరిక్షం నుంచి దిగి ముల్లోకాలను పావనం చేసింది. ఈ విధంగా 2 అడుగులలో విశ్వమంతటిని ఆక్రమించాక శ్రీహరి తిరిగి వామనుడయ్యాడు. దేవతలు, ఋషులు ఆ వామనమూర్తిని పూజించారు. వామనుడు చేసిన పని చూసి రాక్షసులకు పట్టరాని కోపం వచ్చింది. విష్ణువే వామనుడిగా మారువేషంలో వచ్చాడు. యజ్ఞదీక్షలో ఉన్న మన చక్రవర్తి శత్రువుల్ని హింసించాడని తెలిసి తెలివిగా యోచించి మోసగించి ఆయన సంపదనంతటినీ కాజేశాడు. ఇంత మోసం చేసిన వామనుడిని వధించడమే ధర్మం అంటూ ఆయుధాలు ధరించి వామనుడి మీదకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. బలి వారిని ఆపాడు. అనుచరులారా, సంపదలు రావడం పోవడం గాని, సుఖ దుఃఖాలు కలగడం గాని కేవలం మానవ ప్రయత్నం వలన జరగవు. ఇవన్నీ కాలంలో నిర్ణయించబడి ఉంటాయి. కాలగతిని ఎవరూ అడ్డుకోలేరు, మార్చలేరు.
మంత్రాలు కానీ, మంత్రాంగం కానీ, సామధాన భేద దండోపాయాలు కానీ కాల ప్రభావానికి వ్యతిరేకంగా పనిచెయ్యవు. కాలం అనుకూలించినప్పుడే ఈ ప్రయత్నాలు ఫలించి సంపదలు పోగవుతాయి, సుఖాలు లభిస్తాయి. కాలం మనకి కలిసి వచ్చినప్పుడు ఈ శ్రీహరి అనుచరుల్ని మీరు అనేకసార్లు ఓడించారు. ఇప్పుడు కాలం వారికి అనుకూలంగా ఉంది. అందుచేత మనం ఇప్పుడు తలవంచి కాలం మనకి అనుకూలమయ్యే వరకు వేచి ఉండాలి అని వారిని శాంతింపజేశాడు. రాక్షస సేనానాయకులు తమ సైన్యాలతో వెంటనే రసాతలానికి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు వచ్చి బలిని వరుణ పాశాలతో బంధించాడు. వామనుడు, రాక్షస, నాకు 3 అడుగుల నేల ఇస్తానన్నావు. నేను 2 అడుగులు వేసేసరికి ఇక ఇవ్వడానికి నీ వద్ద ఏమీ మిగల్లేదు. ఇప్పుడు నాకు 3వ అడుగు ఎక్కడిస్తావో చెప్పు. ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వాడికి నరకలోకవాసం తప్పదు. అందుచేత నువ్వు కొన్ని సంవత్సరాలు నరకం అనుభవించాలి అన్నాడు. దానికి బలి ఇలా సమాధానం చెప్పాడు. దేవశ్రేష్ఠ, నాకు నరకమంటే భయం లేదు. రాజ్యాధికారం కోల్పోయానని గాని, దారిద్ర్యం అనుభవించవలసి వస్తుందని గాని బాధ లేదు. నన్ను బంధించానని దిగులు లేదు. చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేకపోతానేమోనని, యాచకుడు అడిగింది ఇవ్వలేకపోతానేమోనని మాత్రమే చింతిస్తున్నాను. అయినా నీకిచ్చిన మాట తప్పను. నీకు 3 అడుగులు ఇస్తాను. నువ్వు ఇప్పటికే 2 అడుగులు తీసుకున్నావు. విశ్వమంతటిని ఆక్రమించావు. అయినా నా శరీరం ఇంకా నా వశమే అయి ఉంది. అది నీకు వశం కాలేదు. దానిని నీకు సమర్పిస్తున్నాను. నీ 3వ అడుగు నా తలపై ఉంచు. నువ్వు రాక్షసులకి శత్రువువి. నువ్వు మమ్మల్ని ఏదో చేశామనుకుంటున్న ప్రతి పర్యాయము గర్వంతో గుడ్డివాళ్ళమైపోయి ఉన్న మాకు కనువిప్పు కలిగించావు. సద్గతులే అనుగ్రహించావు. సద్గురువులా మమ్మల్ని ఉద్ధరించావు. నా ఆజ్ఞ వలన నువ్వు నాకు శత్రువువి. అయినా బలవత్తరమైన దైవం నిన్ను నా వద్దకు లాక్కొచ్చింది. బలవంతంగా నా సంపదని నా నుంచి దూరం చేసింది. మితిమీరిన సంపద వ్యక్తి బుద్ధిని జడం చేస్తుంది. ఆ స్థితి నుంచి నన్ను రక్షించేలా నిన్ను నియమించింది అన్నాడు. ఇంతలో ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. బలి తాతగారిని చూసి సిగ్గుపడ్డాడు. అతడు సిగ్గుపడడానికి కారణం వరుణ పాశాలతో బంధించబడి ఉండడం కాదు. తాతగారు ఎప్పుడొచ్చినా ఆయనకి ఎదురేగి అర్ఘ్యమిచ్చి పూజించేవాడు. ఇప్పుడు బందీగా ఉండడం వలన అలా పూజించలేనందుకు సిగ్గుపడ్డాడు. తల వంచి నమస్కరించాడు. తన ఆసక్తితో తలుచుకొని కన్నీరు కార్చాడు. ప్రహ్లాదుడు వామన భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, ఇంద్ర పదవి బలి సాధించుకోలేదు. ఆ మాటకొస్తే ఎవరు తమంత తాము సాధించలేరు. ఎవరికైనా ఆ పదవి ఇచ్చేది నువ్వే, మళ్ళీ తీసుకునేది నువ్వే. ఇదంతా నీ లీల అన్నాడు. బలి భార్య వింధ్యావళి మహాపతివ్రత. ఆమె చేతులు జోడించి వామనుడికి నమస్కరించింది. సర్వేశ్వర, ఈ ముల్లోకాలని నువ్వే నీ లీలగా సృష్టించావు. ఈ జగత్తుకి నువ్వే స్వామివి. మేము అజ్ఞానం చేత ఈ రాజ్యాలు, ఈ సంపదలు మావి అనుకుంటాం. లోకాలన్నీ నువ్వే అయినా విశ్వాత్మకుడివి నువ్వు ఉండగా ఈ లోకానికి మేము ప్రభువులం అనుకుంటాం. అలా అనుకుని నువ్వు వచ్చి అడిగితే నీ సొత్తు నీకిచ్చి మా సొత్తు ధారపోసామని భ్రమపడతాం. మా అజ్ఞానాన్ని మన్నించు అని ప్రార్థించింది. బ్రహ్మ కల్పించుకున్నాడు. దేవదేవ, నిర్మలమైన మనసుతో ఎవడైనా నీ పాదాలు కడిగినా, అర్ఘ్యమిచ్చినా, 4 గడ్డిపరగలతో శ్రద్ధగా పూజించిన అంతమాత్రానికే అతనికి ఉత్తమలోకాలు అనుగ్రహిస్తావే. ఈ బలి నువ్వెందుకొచ్చావో తెలిసిన ఏ సంకోచం లేకుండా, ఏ చింత లేకుండా, అయ్యో అనుకోకుండా అతి నిర్మలమైన మనసుతో నిన్ను పూజించాడే, ముల్లోకాలను నీకు సమర్పించాడే. అటువంటి వాణ్ణి నువ్వు అనుగ్రహిస్తావు తప్ప అతడికి ఆపదలు కలిగించవు కదా. ఇతడిలా బంధించదగినవాడు కాదు. ఇతన్ని వెంటనే విడిపించు అన్నాడు. వామన భగవానుడు సమాధానం చెప్పాడు. స్వయంభూ, నేనెవరినైనా అనుగ్రహించాలనుకుంటే ముందుగా వారి సంపదనంతటినీ హరిస్తాను. ఎందుకంటే సంపదలు గర్వాన్ని కలిగిస్తాయి. నా అంతటి వాడు లేడినే అహంకారాన్ని మనసులో ప్రవేశపెడతాయి. ఈ బలి రాక్షస వంశంలో పుట్టాడు. అయినా జయింప సఖ్యంగానే నా మాయని జయించాడు. ఇతడికి సంపద మీద వ్యామోహం లేదు. సంపద పోతే దిగులు లేదు. బంధిస్తే బాధ లేదు. అనుచరులు తనని వదిలేసి రసాతలానికి వెళ్ళిపోయినా విచారం లేదు. నరకంలో వేస్తానన్న భయం లేదు. గురువు శుక్రాచార్యుడు శపించిన సత్యనిష్ట వదల్లేదు. నేను కపటం చేస్తున్నానని తెలిసిన
ఆడిన మాట తప్పలేదు, ధర్మనిష్ట నుంచి చలించలేదు. నేనితడికి దేవతలు కూడా పొందలేని ఉత్తమమైన స్థానం ఇస్తున్నాను. ఇతడికి స్వయంగా శరణే నిలుస్తాను. సావర్ణి మన్వంతరంలో ఇతడు ఇంద్రుడవుతాడని వరమిస్తున్నాను. అంతవరకు ఇతడు విశ్వకర్మ నిర్మించిన సుతలానికి ప్రభువై ఉంటాడు. బలి, నువ్వు పాలించే సుతలం సుభిక్షమై ఉంటుంది. అక్కడ ఎవరికి శారీరక మానసిక బాధలుండవు, ఉపద్రవాలుండవు. దేవతలు కూడా నీ రాజ్యంలో తమ కింద చోటిస్తే బాగుండును అనుకుంటారు. నిన్ను, నీ అనుచరుల్ని నేను అన్ని విధాలా రక్షిస్తూ ఉంటాను. సుతలలో నేను సదా నీ సమీపంలోనే ఉంటాను, నీకు కనబడుతూనే ఉంటాను అని వరాలిచ్చాడు. వెంటనే వరుణపాశాలు బలిని వదిలేశాయి. స్వామి అనుగ్రహానికి పాత్రుడైనందుకు బలి సంతోషించాడు. వామన భగవానుడికి నమస్కరించి ఆనందంగా స్తుతించాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. అక్కడ ఉన్న దేవతలందరికీ నమస్కరించి సుతలానికి వెళ్ళాడు. ఈ విధంగా శ్రీహరి దితి కోరికను తీర్చాడు. ఇంద్రుడికి స్వర్గాన్నిచ్చాడు. ఉపేంద్రుడై లోకాలని రక్షించాడు. ప్రహ్లాదుడికి ఆనంద బాష్పాలు చిక్కిళ్లపై ధారలుగా కారుతున్నాయి. గొంతు గద్గదమైపోగా ఎలాగో సర్దుకొని చేతులు జోడించి ఇలా అన్నాడు: ప్రభు, బ్రహ్మాదులు నీ పాదాలని నిత్యం పూజిస్తున్నారు. అంతటి స్వామివి, మాకు ద్వారపాలకుడివై మమ్మల్ని రక్షిస్తానంటున్నావు. ఇటువంటి అనుగ్రహం బ్రహ్మరుద్రాదులు గాని లక్ష్మీదేవి గాని పొందలేదు. ఇంద్రాదులు ఊహించడానికి కూడా సాహసించరు. కల్పవృక్షం తన చెంత చేరిన వారు ఎవరిని చూడదు, అందరినీ ఒక్కలాగే అనుగ్రహిస్తుంది. అలాగే నువ్వు నీ భక్తులని వీరెవరు, దేవతల, మానవుల, రాక్షసుల లేక ఇతర జీవుల అని చూడవు, అందరినీ ఒకేలా అనుగ్రహిస్తావు అన్నాడు. వామన భగవానుడు చిరునవ్వుతో, ప్రహ్లాద, నువ్వు సుతలానికి వెళ్ళు, నీ మనవడితో ఆనందంగా కాలం గడుపు. మిమ్మల్ని రక్షించడానికి నేను సదా అక్కడ గద ధరించి ఉంటాను అన్నాడు. బలి మధ్యలో ఆపిన యజ్ఞాన్ని శ్రీహరి శుక్రాచార్యుడి చేత పూర్తి చేయించాడు అని శుకుడు వామనావతార విశేషాలు చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు, పూజ్యుడా, విష్ణువు తన మొదటి అవతారంలో మత్స్యరూపం ధరించాడు కదా. చేప తమోగుణ ప్రధానమైంది. ఆహారం తీసుకోవడము, అధికంగా సంతానోత్పత్తి చేయడము మాత్రమే చేస్తూ అది జీవితం గడిపేస్తుంది. ఆ పైన దాని రూపాన్ని ప్రజలు యావగించుకుంటారు. శ్రీహరి కర్మలకి అతీతుడు. పూర్వకర్మ ఫలంగా ఫలానా రూపంలో పుట్టాలి అనే నియమం మనందరికీ వర్తిస్తుంది. కానీ కర్మకు అతీతుడైన స్వామికి అది వర్తించదు. అటువంటి వాడు పూర్వకర్మ ఫలం అనుభవించక తప్పని వాడిలా చాలా తక్కువ స్థాయిదైన ఆ మత్స్యావతారం ఎందుకు దాల్చాడు? ఆశ్చర్యకరమైన ఆ అవతార గాథ మాకు వినిపించు అని ప్రార్థించాడు. అప్పుడు శుకుడు మత్స్యావతార వృత్తాంతం ఇలా చెప్పడం ప్రారంభించాడు. రాజా, ఈశ్వరుడు సర్వాత్మకుడు. అన్ని జీవులలోనూ ఒకే విధంగా ఆత్మగా ఉంటాడు. మనం మిక్కిలి గౌరవించే ప్రాణుల్లోనూ చిన్నచూపు చూసే జీవుల్లోనూ వాయువు ఒకే విధంగా ప్రసరిస్తుంది. అలాగే శ్రీహరికి తన సృష్టిలోని అన్ని జీవులు సమానమే. ఆ స్వామికి దేవతల రూపమో ఋషుల రూపమో విశిష్టమైంది కాదు, చేప రూపం నీచమైంది కాదు. ఆయన లోకులని, లోకాలని రక్షించడానికి అనేక రూపాలు ధరించి అవతరిస్తాడు. వాటిలో ప్రతి అవతారానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది. బ్రహ్మదేవుడికి ఒక పగలుని ఒక కల్పమంటారని నీకు ఇంతకు ముందే చెప్పాను. కల్పం చివరలో ఆయనకు రాత్రి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో సృష్టి అంతా నశిస్తుంది. అంతటా ఒక పెరుచీకటి అలముకుంటుంది. విశ్వమంతా ప్రళయజలంతో నిండి ఉంటుంది. తనకు రాత్రైన ఆ సమయంలో బ్రహ్మ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆయన నోటు నుంచి వెలువడిన వేదాలు ఆయన నిద్రించే సమయంలో ఆ నోటు నుంచి జారిపోయాయి. ఆ వేదాలని హయగ్రీవుడు అనే రాక్షసుడు అపహరించి నీటిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాక్షసుడు చేసిన పని తెలుసుకుని అతడి నుంచి వేదాలని రక్షించడానికి శ్రీహరి మత్స్యరూపం ధరించి అవతరించాడు. ఆ కాలంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు శ్రీమన్నారాయణుడికి ఏకాంత భక్తుడు. అతడు
కృతమాల అనే నది యొక్క తీరాల్లో కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సత్యవ్రతుడే ప్రస్తుతం మనమున్న కల్పంలో సూర్యుడి కుమారుడైన శ్రాద్ధదేవుడు అనే మనువయ్యాడు. అతడు సూర్యుడి కుమారుడు గనక అతన్ని వైవస్వతుడు అంటారు. అతడు పాలిస్తున్న ఈ మన్వంతరం వైవస్వత మన్వంతరమైంది. ఒకరోజు ఆయన నదిలో దిగి తర్పణం చేయడానికి దోసిలిలో నీటిని తీసుకున్నాడు. ఆ నీటిలో ఒక చేపపిల్ల ఉంది. వెంటనే రాజు దోసిట్లో ఉన్న నీటిని చేపపిల్లని నదిలో వదిలాడు. ఆ చేపపిల్ల దీనంగా, రాజా, నేను చాలా చిన్నదానిని, నన్నిలా నదిలో వదిలేస్తే నాకంటే పెద్దదైన జలచరాలు నన్ను తినేస్తాయి. నువ్వు దయగలవాడివి, నన్ను రక్షించు అంది. రాజు కమండలం నిండా నీరు తీసుకుని ఆ చేపపిల్లని అందులో వేసి తనతో ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ రాత్రి తెల్లవారేసరికి చేప పెరిగి కమండలమంతా నిండిపోయింది. అప్పుడు చేప, రాజా, ఈ కమండలం ఇరుకుగా ఉంది, కదలలేకపోతున్నాను, నాకు కొంచెం విశాలమైన చోటు చూపించు అంది. రాజు దాన్ని ఒక నూతిలో వేశాడు. ఒక ముహూర్త కాలంలో, అంటే 48 నిమిషాలలో అది నుయ్యి పట్టనంత పెద్దదయింది. రాజు దాన్ని తీసుకువెళ్ళి సమీపంలో ఉన్న ఒక సరస్సులో వేశాడు. చూస్తుండగా ఆ చేప పెరిగి సరస్సు పట్టనంత అయిపోయింది. రాజు ఆశ్చర్యపోతూ దానిని ఇంకా పెద్ద సరస్సులో వేశాడు. ఆ సరస్సు పట్టనంతగా చేప ఎదిగిపోయింది. ఎంత పెద్ద సరస్సులో వేసినా అది సరస్సు పట్టనంత పెద్దదైపోతుంది. రాజు చివరికి దాన్ని సముద్రంలో వేశాడు. అంత పెద్దదయ్యాక కూడా ఆ చేప రాజుతో, రాజా, ఈ సముద్రంలో నాకంటే పెద్ద పెద్ద తిమింగలాలు, మొసళ్ళు ఉంటాయి, అవి నన్ను తినేస్తాయి, నన్నింత ప్రమాదంలో వదిలేయడం నీ వంటి దయామయుడికి తగిన పని కాదు అంది. చేప మాటలు తనకి భ్రమ కలిగిస్తున్నాయని సత్యవ్రతుడు గ్రహించాడు. వినయంగా, చేప రూపంలో వచ్చావు, నిన్ను నేను రక్షిస్తానని నాకు భ్రమ కలిగించావు. నువ్వు సాధారణమైన చేపవు కాదు. నువ్వెవరివి? ఒక్క రోజులో పెరిగి అనేక యోజనాల సరస్సు కూడా పట్టనంత అయిపోయిన నువ్వు కేవలం శ్రీమన్నారాయణుడివే అయి ఉండాలి. ఇటువంటి అద్భుతం విశ్వవ్యాప్తి అయిన ఆ స్వామికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు అని చేప రూపంలో ఉన్న శ్రీహరిని గుర్తించి స్తుతించాడు. చేప రూపంలో ఉన్న శ్రీహరి రాజుతో ఇలా అన్నాడు, రాజా, నేటి నుంచి 7వ రోజున భువః సువః అనే 3 లోకాలు ప్రళయ జలంలో మునిగిపోతాయి. నువ్వు ఈ 7 రోజుల్లోనూ భూమి మీద ఉన్న సమస్తమైన మొక్కలు, వృక్షాల విత్తనాలు సేకరించు. అన్ని జీవుల నుంచి ఒక్కొక్కటి చొప్పున సేకరించు. అందుకు కావలసిన శక్తిని నీకిస్తున్నాను. 7వ రోజున నీ వద్దకి ఒక నౌకని పంపుతాను. 7 ఋషులు ఇక్కడికొస్తారు. వారిని నువ్వు సేకరించిన విత్తనాలని నౌకలో ఎక్కించు. నువ్వు ఎక్కు. ఆ తర్వాత ఈ ద్వీపమంతా మునిగిపోతుంది. లోకమంతా కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి అలముకుంటుంది. కానీ 7 ఋషుల తేజస్సు వలన నీకు అన్నీ కనబడతాయి. బలమైన గాలులు వీచి మీరున్న నౌక గాలిలో ఊగిపోతుంది. అప్పుడు నేను అక్కడికొస్తాను. నా తల మీద ఒక కొమ్ము ఉంటుంది. మహాసర్పమైన వాసుకి మీతోనే ఉంటుంది. ఆ సర్పాన్ని తాడుగా చేసుకుని మీ నౌకని నా కొమ్ముకు కట్టే. బ్రహ్మదేవుడి రాత్రి గడిచిపోయే వరకు, ప్రళయకాలం గడిచిపోయేంత వరకు నేను ఆ నౌకని లాగుతూ నీటిలో విహరిస్తాను. ఆ సమయంలో నువ్వు ఆత్మతత్వాన్ని గురించి నీకున్న సందేహాలని చెప్పు. నేను వాటిని తీరుస్తాను. నా అనుగ్రహంతో నీకు పరబ్రహ్మతత్వం స్పష్టంగా తెలుస్తుంది అన్నాడు శ్రీహరి. రాజు శ్రీహరి చెప్పిన పని పూర్తి చేసి ఈశాన్య దిశగా కూర్చొని రోజులు లెక్కబెడుతున్నాడు. శ్రీహరి చెప్పిన సమయానికి కుంభవృష్టిగా వానలు ఎడతెగకుండా కురిశాయి. సముద్రాలు పొంగి భూమినంతటిని ఆక్రమించడం ప్రారంభించాయి. సత్యవ్రతుడున్న ద్వీపం మునిగిపోయేలోగా స్వామి చెప్పిన నౌక అక్కడికొచ్చింది. రాజు ముందు 7 ఋషులని నౌకలోకి ఎక్కించాడు. తర్వాత తాను సేకరించిన విత్తనాలను ఎక్కించాడు. తాను ఎక్కాడు. వెంటనే భూమి అంతా నీటిలో మునిగిపోయింది. పెనుగాలులు వీచి ఆ నౌక ఊగిపోతోంది. అంతలో అక్కడికి శ్రీహరి మత్స్య రూపంలో వచ్చాడు. రాజు వాసుకిని తాడుగా చేసుకుని నౌకని చేప కొమ్ము కట్టాడు. స్వామి ప్రళయ జలంలో విహరిస్తూ రాజుకి ఆత్మబోధ చేశాడు. శ్రీహరి హయగ్రీవుణ్ణి వధించి వేదాలను తీసుకువచ్చాడు. ప్రళయకాలం పూర్తి కాగానే బ్రహ్మ నిద్ర నుంచి లేచాడు. శ్రీహరి వేదాలని బ్రహ్మకిచ్చాడు అని శుకుడు మత్స్యావతార వృత్తాంతం చెప్పాడు. జగజ్జాలపాలం తనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం
नभोनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहं सदाम्भोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं सतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहं रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्द